బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుందని చాలా మంది వండడానికి తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒక పావు గంటలో కుక్కర్ లో అయితే ఎలా వండుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ఇక్కడ నేనైతే కుక్కర్ లో ఈ కప్పు తోటి అయితే 5 కప్పుల రైస్ అయితే తీసుకున్నాను. రైస్ ని అయితే 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో అయితే వాటర్ తీసుకోవాలి. అంటే ఒక కప్పుకు 2 కప్పుల వాటర్ అన్నమాట. కప్పు నిండా వాటర్ కాకుండా కొంచెం తక్కువ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కప్పుల రైస్ తీసుకున్న కాబట్టి 10 కప్పుల వాటర్ అయితే వస్తున్నా. మేమైతే మా ఇంట్లో బ్రౌన్ రైస్ తింటామండి రెగ్యులర్ గా. అంటే వైట్ రైస్ తినరా అంటే తింటాము, అంటే అకేషనల్ గా మాత్రం. ఇక బ్రౌన్ రైస్ వండుకునే ముందు మాత్రం 1 గంట నుండి 2 గంటలు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ మీద పెట్టుకున్నాక ఫుల్ గా ఒక 4 విజిల్లు, సిమ్ లో ఒక 4 విజిల్ అయితే రానివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేశాక కుక్కర్ ఎయిర్ మొత్తం పోయాకే మూత తీయాలి. చూసారుగా అన్నం అయితే ఎంత బాగా అయిందో. అయితే బ్రౌన్ రైస్ పొడి పొడిగా ఉంటే మాత్రం అస్సలు తినలేము. ఇట్లా కుక్కర్ లో వండుకుంటే మాత్రం పొడి పొడిగా కాకుండా మెత్తగా కాకుండా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను మా ఇంట్లో ఈ రోజు ఏం వండినో చూపిస్తా చూడండి. మెంతికూర పప్పు, పుదీనా పచ్చడి, చారు, ఇంకా పెరుగు, ఇంకా సైడ్ కి అయితే అప్పడాలు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి.